గ్రూప్లోని క్లాస్ అవుతున్నప్పుడు కొంతమంది అడిగారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది ఇక్కడి నుంచి ఏమొస్తుంది, ఈ డబ్బాల్లోంచి ఈ యుగపాలక చక్రాల నుంచి ఏమొస్తుంది అంటే మనకి ఇయర్ వస్తుంది. ఈ ఇయర్ పట్టుకొని అక్కడి నుంచి మనం సన్ని సెంటర్గా చేసుకుంటే మంత్ వస్తుంది. అది కూడా సార్ ఆల్రెడీ వీడియోస్లో చెప్పారు. మూన్ని సెంటర్గా చేసుకుంటే అంటే ఇక్కడి నుంచి ఈ 70th ఇయర్ నుంచి ఆ 70th ఇయర్లో ఏదైనా అక్కరైందనుకోండి, 70 years 8 months 6 daysకి అక్కరైందనుకోండి, 8 monthsకి అంటే ఇక్కడి నుంచి 8th హౌస్లో సన్ కనిపిస్తాడు. ఇక్కడి నుంచి 8th హౌస్లో సన్ కనిపిస్తాడు. అలాగే 6 days అంటే ఇక్కడి నుంచి 6th హౌస్లోని మనకి మూన్ కనిపిస్తాడు. ఇంత ఈజీ అనమాట. ఈ రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ ఇది సార్ కనిపెట్టారు. ఇది ఖచ్చితంగా చాలా సింపుల్. మనం నవాంశలోని డీటెయిల్స్ అక్కర్లేదు, ఏమీ అవసరం లేదు. ఇది మీరు అలవాటు చేసుకుంటే కనుక మీకు ఈ ఇయర్ని మంత్ని డేని కూడా పిన్ పాయింటెడ్గా అరైవ్ అవ్వచ్చు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఈ డిగ్రీ వైజ్ దీన్ని అలవాటు చేసుకోండి. ఈ డిగ్రీ వైజే ఈ యుగపాలకాస్ని కూడా మీరు రాసుకున్నట్లయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ యుగపాలక రాసేటప్పుడు మీరు డిగ్రీలు యాడ్ చేసుకోదలుచుకుంటే ఇక్కడ మనకి కేతు నక్షత్రం ఎక్కడి నుంచి ఎక్కడికి 0 నుంచి 3.2. ఇక్కడ కేతు నక్షత్రం ఇక్కడ కేతు నక్షత్రం ఎంత డిగ్రీ 3.2 నుంచి 6.4. ఇక్కడ కేతు నక్షత్రం ఎంత 6.4 నుంచి 10. ఇక్కడ కేతు నక్షత్రం ఎంత 10 నుంచి 13.2. సో ఈ రకంగా మీరు డిగ్రీస్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు చక్కగా. ఓన్లీ నక్షత్రానికి అటాచ్ చేస్తూ డిగ్రీలు వేసుకోవచ్చు. అది మీకు ఇక్కడ నేను ఆల్రెడీ మ్యాపింగ్ చేసి ఉంచాను రెడీగా. ఇది రెడీ రెకనరు. ఎక్కడ మీకు మిస్టేక్స్ ఏమైనా జరగకుండా ఇది రెడీ రెకనర్ అనమాట. నక్షత్ర వైజు డిగ్రీ వైజు ఇది మీకు రెడీ చేసి ఉంచాను. సో మీకు ఇవన్నీ కూడా నేను వేస్తాను గ్రూప్లోని. మీరు దయచేసి ఇవన్నీ ప్రింట్లు తీసుకొని వర్క్ చేస్తే కనుక మీకు అద్భుతంగా ఈ రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ ప్రతి ఒక్కరు వేసుకోండి. ఇవి ఏజెస్ అండి. ఏజెస్ ఆర్ ది ఇయర్స్ ఇన్ విచ్ ద మేజర్ ఈవెంట్స్ హ్యాపెన్ అండ్ విచ్ యూ క్యాన్ ప్రెడిక్ట్ ఈజీలీ. బికాజ్ అది ఆ ఇయర్ పెళ్ళి 2711 36th ఇయర్లోనే ఒకళ్ళకి ఎందుకైంది, 26th ఇయర్లోనే ఒకళ్ళకి ఎందుకైంది, ఇవన్నీ కూడా మన ప్లానెట్స్ అగ్రిమెంట్లో ఉంటాయి D1లో అనేది మీకు ఇందులో నుంచి డిరైవ్ చేసి రెడ్డి సార్ మళ్ళీ చెప్తారు. ఇక్కడ ఎందుకు అవ్వలేదు, ఇక్కడ ఎందుకు అయింది, ఇక్కడ ఎందుకు అవ్వలేదు, ఇక్కడ ఎందుకు అయింది అనేది కూడా మనం ఇప్పుడు చూస్తాం ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో. సో దయచేసి మీరు ఇవి ముందు కనెక్టివిటీ నేర్చుకోండి. కనెక్టివిటీ వీడియోస్ ఇవన్నీ కూడా ఇవాళ జరిగినవన్నీ క్లాసులు కూడా కనెక్టివిటీ ఇందా గాయత్రి మేడం కూడా చాలా చక్కగా కనెక్టివిటీ వీడియో చేశారు. సో కనెక్టివిటీకి 5 వీడియోలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరు ఈ 5 వీడియోస్ చూస్తేనే నెక్స్ట్ సార్ క్లాసులన్నీ కూడా మీకు చాలా బాగా అర్థమవుతాయి. అండ్ అందరూ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం సార్ చెప్పిన లైన్స్లో.